ఇలా పట్టుకోండి. ఝాన్సీ లక్ష్మీబాయి గ్రూప్ ఫండ్ సామాజిక భావోద్వేగాభివృద్ధి నిర్వచనం ఝాన్సీ లక్ష్మీబాయి గ్రూప్ 3 సామాజిక భావోద్వేగాభివృద్ధి నిర్వచనం. పిల్లలు తమ చుట్టూ ఉన్న సామాజిక వాతావరణానికి తగినట్లుగా ఉండటంలో సహాయపడే ప్రవర్తన మరియు వైఖరుల అభివృద్ధిని సామాజిక భావోద్వేగాభివృద్ధి అంటారు. సామాజిక భావోద్వేగాభివృద్ధిలో ఈ క్రింది కృత్యాలు చేయించవచ్చు. 1. తోటి పిల్లలతో కలిసి ఆడుకోవటం, కొత్త వాతావరణానికి అలవాటు పడటం. 2. బంతి ఆట ఆడేటప్పుడు తమ వంతు వచ్చే వరకు వేచి ఉండటం. 3. చేతులు కడుక్కునేటప్పుడు లైన్లో వెళ్ళటం కూడా ఈ అభివృద్ధిలో భాగమే. 4. పొట్టి పొడవు, లావు సన్నం, బరువు తేలిక వంటివి వాటిని గుర్తించడం. 5. స్వేచ్ఛ ఆటలు ఆడుకునే కృత్యాలను కేటాయించి పిల్లల ఆలోచనలను, అనుభవాలను మరియు అభిప్రాయాలను పంచుకునేలా ప్రోత్సహించాలి. ఫలితం ఈ పై కృత్యాలను చేయించడం వలన 3 to 6 సంవత్సరముల పిల్లలలో సామాజిక భావోద్వేగాభివృద్ధి జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 2 మేధాభివృద్ధి మాకు ఇచ్చిన పాయింట్. 1. గ్రహణ శక్తి. జ్ఞానం అనేది పరిసరాల గురించి అవగాహన మరియు అభివృద్ధి చేసే మానసిక ప్రక్రియ. 1. స్పర్శ. 2. వినికిడి. 3. రుచి. 4. వాసన. 5. దృష్టి. స్పర్శ అలజడి, పీడ, చేతికి వచ్చినప్పుడు స్పందించేదే స్పర్శ. వినికిడి. శబ్దాలు, పక్షులు, అరుపులు, చప్పట్లు, గుడిగంటలు వినికిడికి సంబంధించినవి. టీచర్ హాజరు పలికినప్పుడు స్పందిస్తే వినికిడి. రుచి. ఏదైనా ఆహార పదార్థం దాన్ని గ్రహించే శక్తిని రుచి అని చెప్పడం. వాసన. ఏదైనా పరిమళ సువాసన గుర్తించడం. దృష్టి. చూసిన వస్తువులు పిల్లవాడు గుర్తించగలిగేదే దృష్టి. ఆశించిన ఫలితాలు. వర్గీకరణ. జతపరచడం, వేరు చేయటం, పువ్వులు, రంగులు గుర్తించటం. అది మేధాభివృద్ధి. ఆకారాలు. చిన్నవి, పెద్దవి, పొడవు, పొట్టి, బరువు, తేలిక. అది మేధాభివృద్ధి. రంగులు వర్గీకరణ. ఫింగర్స్తో రంగులు వేయటం, బొమ్మలకు రంగులు వేయటం మేధాభివృద్ధి. అంకెలు గుర్తించడం, నిన్న చెప్పిన కథను ఇవాళ తిరిగి మళ్ళీ చెప్పడం. అది మేధాభివృద్ధి. సమగ్ర అభివృద్ధిలో గల సామర్థ్యాలను ప్రతి గ్రూపుకి విడగొట్టడం జరిగింది. 5 గ్రూపుల వాళ్ళు కూడా చార్ట్లు తయారు చేసి వివరణ చెప్తున్నారండి. ఇప్పుడు అంబేద్కర్ గ్రూప్ 2 వారు చెప్పి ఉన్నారు. మేడం మా ఇలా చూడండి, ఇక్కడ చూడండి.
సృజనాభివృద్ధి గురించి నిర్వచనం 3 నుంచి 6 సంవత్సరాల చిన్నపిల్లలు సృజనాత్మకత కార్యక్రమాలైన సంగీతము, నృత్యము, నాటకము మరియు నటన నేర్చుకోవడం ద్వారా సౌందర్య మరియు సాంస్కృతికాభివృద్ధి జరుగుతుంది. వాళ్ళ చేత చేయించే కృత్యాలు సృజనాత్మకత అనగా రంగులు అద్దడం, మట్టితో బొమ్మలు చేయించడం, కాగితం ఉండల కింద చేసి ఆకారాలు అతికించడం. నృత్యం పాటలకు అనుగుణంగా అభినయం చేయించడం. సంగీతం పాటలు పాడించడం. నాటకము ప్రయోగాల ద్వారా సౌందర్య మరియు ఆ గ్రూప్ వారంతా ఉండండి. మా గ్రూప్ వారంతా నిలబడాలి. ఏమంటే మీరు కాస్త చార్ట్ ఒకసారి దించండి అమ్మా కింద. చప్పట్లో అందుకని గట్టిగా వాయిస్ శారీరక అభివృద్ధి అనేది శరీర కదలికలు, ఇంద్రియ నిగ్రహణ శక్తి, ఆరోగ్యకరమైన మరియు సురక్షితమైన అలవాట్లతో సహా వివిధ రకాల సామర్థ్యాలను కలిగి ఉండే విస్తృత విభాగం. శారీరక అభివృద్ధిలో 2 రకాలు. 1 స్థూల కండరాలు, 2 సూక్ష్మ కండరాలు. స్థూల కండరాల అభివృద్ధి చేతులు, కాళ్ళు, వీపు మరియు కడుపులో పెద్ద కండరాలు సమన్వయం మరియు నియంత్రణ. కృత్యాలు ఎంతడం, ఎక్కడం, దూరడం, లాగడం, ఎక్కడం. సూక్ష్మ కండరాల అభివృద్ధి కళ్ళు మరియు చేతులు, చిన్న కండరాలు ఆ గ్రూప్ వాళ్ళంతా నిలబడినాం. సరిగ్గా నిలబడి సమగ్రాభివృద్ధిలో భాగంగా మదర్ తెరీసా గ్రూప్ నెంబర్ 4 వారు భాష మరియు అక్షరాస్యత అభివృద్ధి గురించి వివరణ ఇవ్వబోతున్నారండి. అందరూ ఒకసారి వినండమ్మా. మదర్ తెరీసా గ్రూప్ 4 భాష మరియు అక్షరాస్యత నిర్వచన. భాషాభివృద్ధి అనేది పిల్లలను భాషను అర్థం చేసుకుని మరియు ఉపయోగించగల సామర్థ్యాలను సేకరించడం, భాషను వినడం, కథలు చెప్పడం మరియు అర్థం చేసుకోవడం, వ్యక్తీకరించడం, రాళ్ళతో కూరడం, రాళ్ళను చెప్పించడం, పదాలు, కథలు, శబ్దాలు, చిత్రాలను
సొంతంగా గుర్తించగలుగుతారు, మంచి అలవాట్లు నేర్చుకుంటారు. వీటి వల్ల మేధాభివృద్ధి పెరుగుతుంది. ఆ గ్రూప్ వారంతా రండమ్మా, చప్పట్లు. అమ్మా వాళ్ళెవరు? ఆ గ్రూప్ వాళ్ళు రండి. సమగ్రాభివృద్ధికి సంబంధించి 5 గ్రూపుల వారికి ఇచ్చినటువంటి విషయాలను వివరంగా వ్రాసి వారంతా వివరించారు. రైట్. ఇప్పుడు బాగా అయితే బొమ్మలు మా ఇటు చూడాలి. రైట్. వాళ్ళ చేత వేయించండి. అంగన్వాడీ పిల్లలు ఝాన్సీ లక్ష్మీబాయి గ్రూప్ వారు హాజరుకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ వర్క్ చేశారు. దాన్ని వివరించడం జరుగుతుంది వారు. అమ్మ ఒకళ్ళు అటెండెన్స్ పిలుస్తూ ఉండండి. లైన్లోకి రమ్మంటున్నారు. మీకు ఏ బొమ్మ ఏది ఇష్టమైతే అది వేయండి. కృష్ణవేణి గారు మీకు వచ్చిన బొమ్మ వేయండి, మంచి బొమ్మ. మామిడి పండు అంటే ఇష్టం కృష్ణవేణి గారు. తర్వాత జే సత్యవతి సత్యవతి గారు ఎలుకంటే ఇష్టం, ఎలుక బొమ్మ వేశారు. కే సత్యవతి గారు ఇప్పుడు వస్తున్నారు. రాయవలసిందండి. పెద్దగా వచ్చిన బొమ్మలు కదా. నాకు పువ్వులంటే ఇష్టం టీచర్ అని చెప్పండి. చేత నేను పువ్వు వేశానండి. గులాబీ ఫ్లవర్ వేస్తానండి మేడం గారు. పిల్లలు పిల్లలు పిల్లలు
ఆర్ కృష్ణకుమారి మేడం. ఎస్ మేడం. కలర్ మార్చుకోవడానికి స్కెచ్లు. కృష్ణ గారికి టీ కప్ అంటే ఇష్టం. థ్యాంక్ యూ అమ్మా. బి ప్రమీల. గ్రేప్స్ బొమ్మాయి. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ అమ్మ ప్రమీల. తర్వాత జిఏఎల్ దేవి. రండమ్మా. థ్యాంక్ యూ అమ్మ. రత్నకుమారి. యు రత్నకుమారి. ఇది గమ్మున ఎవరికన్నా తగ్గుతుందేమో. ఓ వీడియో నేను ఎందుకంటే బాబా థ్యాంక్ యూ విజయభారతి. పుష్పావతి గారు. పుష్పావతి. ఎస్ మేడం. మీ చార్జ్ ఏంటి? సూర్యుడు. థ్యాంక్ యూ అమ్మ. ఈ విధంగా ఝాన్సీ లక్ష్మీబాయి గ్రూప్ 3 వారు హాజరుని రకరకాల బొమ్మలతో పిల్లలు వారికి ఇష్టమైన బొమ్మలు వేసి హాజరు పూర్తి చేశారు. వారి గ్రూప్ వారికి ధన్యవాదములండి. రైట్, ఓకేనండి. ఈ విధంగా అన్ని గ్రూపుల వారు కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కార్యక్రమాన్ని. ఏపీజే అబ్దుల్ కలాం గ్రూప్ 1 వెల్కమ్కి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు. వారు రకరకాల బొమ్మల్ని ప్రదర్శించారు. ఆ గ్రూప్ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మిగతా వాళ్ళు ఇక్కడ జరిగేది చూడాలి. దీంట్లో చెయ్యి బొమ్మ ఒకటి, లైకింగ్ చేసినటువంటి బొమ్మ ఒకటి, హగ్ బొమ్మ ఒకటి ఇచ్చినటువంటి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ గ్రూప్ వారికి ధన్యవాదములండి. ఓకే, మార్నింగ్ యాక్టివిటీ మార్నింగ్ చేస్తావా? చేసేయండి అయితే మీ ఇష్టం. అందరికీ ఇప్పుడు మీలో ఒక టీచర్ యాక్ట్ చేసి మిగతా వాళ్ళందరూ స్టూడెంట్స్ చేసేయండి. ఒకళ్ళు లైవ్ పెట్టి పట్టుకోండి. ఇక్కడ ఒకటి పట్టుకోండి. ఒకళ్ళు అలా అటు రండి. అలా రండి, ఇలా రండి. నలుగురు వెళ్ళి ఇలా వచ్చి అది చూసి అందులో 3 ఉన్నాయి. చాలా ముగ్గురు వెళ్ళండి. ఇంకా వెనక్కి వెళ్ళండి. అందులో నచ్చిన బొమ్మ టచ్ చేసి అదే మేడం ఇక్కడ టీచర్ టీచర్ ఎవరండి? పొడుగ్గా ఉన్నారు. మీరే టీచర్. అప్పుడే వస్తుందండి. టీచరే వచ్చారు. బాగానే ఉన్నారు ఇప్పుడు అక్కడ. కింద చేయబెట్టి అక్కడ టచ్ చేస్తే టీచర్ వచ్చి చెప్తారు. ఇలా చక్క ఇలా డ్యాన్స్ టైప్లో రావాలి. డ్యాన్స్ టైప్లో రావాలి మీరు. చిన్నపిల్లలు వస్తుంటారు. చిన్నపిల్లలు వస్తున్నట్లు రావాలి. ఇలా నడుస్తారు కదా, ఇలా నడుస్తారు కదా. ఆవిడ బాగుంటుంది. వీడియో తీసుకోండి సార్. ఆవిడ బాగుంది. పడిపోతూ లేదు. చిన్న పిల్లలు ఎలా రావాలి? నెక్స్ట్ మీరు ఎలా
చూపించాలి థమ్స్ అప్ ఆవిడ చూపించాలి మీరు క్లాస్ లోకి వచ్చేయాలి అలా చూపించిన క్లాస్ లో అయిపోయినటువంటి సంకేతంతో తెలియజేశారు. ఆ గ్రూప్ వారికి, అబ్దుల్ కలాం గ్రూప్ 1 వారికి ధన్యవాదములు అండి. పిల్లగా